ట్రంప్కి ఒక పెద్ద షాకే తగిలింది. ఏదైతే కాలమిస్ట్ అయినటువంటి జీన్ క్యారల్ మీద లైంగిక వేధింపుల కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 1996లో అతను దారుణమైనటువంటి నేరం చేశాడని ధృవీకరించింది. $83.3 మిలియన్ నష్టపరిహారం ట్రంప్ డిమాండ్ చేస్తే పరువు నష్టం కలిగించిందని, $5 మిలియన్ ఆమెకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఇది కింద కోర్టులు ఇవన్నీ కాకుండా ఏకంగా సుప్రీంకోర్టే కాబట్టి ట్రంప్ని దోషిగా తేల్చడం, అది కూడా అత్యాచార కేసులో దోషిగా తేల్చడం. అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి అభియోగంలో నేరస్తుడిగా, అంటే ముందుండేటటువంటి నిందితుడు అంటారు, శిక్ష వేస్తే నేరస్తుడు అంటారు. ఒక నేరస్తుడు ఇప్పుడు అమెరికాని ఏలుతున్నట్టయింది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక చీకటి రోజు అని చెప్పాలి.